తల్లి పాలనే నమ్ముకున్నటువంటి ఉద్యమకారులకు పేరు పేరున పిలువగానే ఇక్కడికి విచ్చేసిన అన్ని మండలాల నాయకులకు అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఉద్యమాభివందనాలు. ముఖ్యంగా మనం ఇక్కడికి చేరుకోవడానికి ఒకే కారణం, మొన్న మా నాయకులు సిరికొండ మధుసూదనాచారి గారి తనయుడు సిరికొండ ప్రశాంత్ గారు కార్యకర్తలకు ధైర్యం నింపే విషయంలో ఇదే ప్రాంగణంలో అందరి కార్యకర్తల ముందు మన జిల్లా తెచ్చిన నాయకుడు మధుసూదనాచారి గారు, జిల్లా తెచ్చిన నాయకుడు అని అంటే మనోళ్ళు అదొక రకంగా కేసీఆర్ కదా జిల్లాలు చేసిందనే అపోహతో ఉన్నారు. అది తెలివి తక్కువతనానికి నిదర్శనమని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే జిల్లాలు ఏర్పాటు చేయడం అనేది కేసీఆర్ గారి నిర్ణయం, జిల్లాను భూపాలపల్లి జిల్లాను తేవడం అనేది మధుసూదనాచారి గారి నిర్ణయం. ఇది లేకపోతే ఇక్కడ మధుసూదనాచారి గారి ప్రాతినిధ్యం కనుక ఇక్కడ లేకపోతే పరకాల జిల్లా అవుతుండే. అక్కడి ప్రజలకు తెలిసినంత మన భూపాలపల్లి జిల్లా అయిన ఫలాలను అనుభవిస్తున్నటువంటి మరి ఈ నాయకులకు తెలియకపోవడం ఇది వారి తెలివి తక్కువతనానికి నిదర్శనం. అక్కడి ప్రజలు మధుసూదనాచారి గారు గొప్ప లీడరు, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడైన కారణం చేతనే భూపాలపల్లి జిల్లాను జయశంకర్ సారు జిల్లాగా ఏర్పాటు చేయడానికి ఆయన కృషి ఎంతో ఉంటే దాన్ని అర్థం చేసుకొని వలస వచ్చిన నాయకులు దాన్ని దృష్టిలో పెట్టుకొని తీవ్రమైన మీరే తెచ్చారా భూపాలపల్లి జిల్లాను అనే ప్రచారం చేస్తుంటే సిగ్గుచేటు అనిపిస్తుంది. దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీరు కాదు, నాయకులుగా మీరు కాదు, ప్రజలు చూస్తూ ఉన్నారు. దీన్ని రేపు ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వాలో వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. దాన్ని మేము అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ పుట్టడానికి కారణమే సిరికొండ మధుసూదనాచారి గారు, అది కేసీఆర్ గారు కూడా ఎన్నోసార్లు వందల స్టేజీలలో చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ 2001లో పుడితే 2000 సంవత్సరం నుంచెల్లే దాని కార్యాచరణ మొదలుపెట్టిన దాంట్లో సిరికొండ మధుసూదనాచారి గారు ఉండడం భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల ఆనందదాయకం. అలాంటి నాయకుని పట్టుకొని నిన్న ఏదో చిల్లర మా నాయకుడు ఏమన్నాడు, భూపాలపల్లి జిల్లాను చేసిన నాయకుడే రేపు ఎమ్మెల్యేగా వస్తాడు అన్నాడు. తప్పేముంది అందులో? మా నాయకుడు కోరుకోవటం భూపాలపల్లి ప్రజలు రమ్మంటున్నారు, ఆయన వచ్చి భూపాలపల్లిలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని వీళ్ళు బూచిగా చూపెట్టి ఏదో అవాకులు చివాకులు మాట్లాడి తల్లిపాల గురించి మాట్లాడారు. ఎవరో నాయకుడు, ఆయన పేరు ఏదో నాకు పెద్దగా తెలియదు, అది ఆయన పేరు ఏం పేరో, ఆయన తల్లిపాల గురించి మాట్లాడిండు. పూర్తిగా వీళ్ళకు మతిస్థీమితం లేనట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన ఆ వార్డు అయితే ఏదైతుందో అది వాళ్ళ నాయకునికే పనిచేస్తుంది, అది మాకు కాదు పనిచేసేది, మా నాయకునికి కాదు. మేము ఉద్యమకారులం, ఉద్యమాన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళం, జైలు పాలైన వాళ్ళం. మమ్మల్ని ఆ నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను సర్పంచ్గా ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్ని ఇబ్బందులు పెట్టారు. సరే పార్టీలోకి వచ్చారు, ఓకే, మేము కాదంటలేము. కానీ పార్టీలోకి వచ్చి చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు చేరి ఒక్కొక్క చీమలు తినేస్తుంటే ఎలా ఊరుకునేది? ఉండండి మీరు కూడా, మీకు కూడా చోటిచ్చినాం. చీమలు అంటే పెద్ద ఉందతనం గల చీమలు, మీరు ఉండండి. కానీ మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారా మీరు? దాన్ని మేము పూర్తిగా తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఏ రోజైతే పార్టీలకు వచ్చారో మీ నాయకులు, అదే రోజు నుంచి వెళ్ళి మా పెద్ద నాయకుని ఫోటో కనబడద్దు అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన రోజే మీరు ఓడిపోయిండ్రు. మొన్న కాదు మీరు ఓడిపోయింది, మొన్నటి ఎలక్షన్లప్పుడు కాదు మీరు ఓడిపోయింది. ఎప్పుడైతే మీరు పార్టీలకు వచ్చినప్పుడు కూడా మీ ఒక్క మాట కూడా ఎత్తకుండా మిమ్మల్ని మేము ఆహ్వానించినామో అదే రోజున మా నాయకుని ఫోటో మీరు పెట్టద్దు అని మీరు మీ కార్యకర్తలకు ఇన్స్ట్రక్షన్ చేసిన రోజే మీరు ఓడిపోయినట్టు. ఇవాళ ఏదో మేము ఓడిపోయినాం, చారిసాబ్ మాకు సపోర్ట్ చేయలేదు అనే దుర్మార్గం మాటలు, ఏదో గోవా వీళ్ళు గోవా వెళ్ళి అక్కడ ఏదో మాట్లాడుకున్నారు అనేది వీళ్ళ చిల్లర రాజకీయాలకు అది నిదర్శనం. గోవా వెళ్ళింది మేమే, అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని సార్ను మెప్పించి, మనకు టికెట్ రాలేదు సార్, మేమంతా వేదనలో ఉన్నాం, మేము వెళ్ళొస్తాం ఒక 10 రోజుల నేను ముందర పడి తీసుకెళ్ళినాం.
దాన్ని దుష్ప్రచారం చేసి గోవాకి వెళ్ళింది. అక్కడేం గోవాకి వెళ్ళి మాట్లాడుకోవాలా? భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇక్కడ మాట్లాడుకోరాదా? మాకు మీకు పని చేయాలన్నా చేయొద్దా? మాట్లాడుకోరాదా? మా సార్ క్లియర్గా చెప్పిండు, ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి మీ అవసరం ఉందంటే ఖచ్చితంగా పని చేయండి అని చెప్పిండు మా సారు. అంత మంచి నాయకుని పట్టుకొని మీరు ఇలా మీరు 50,000 ఓట్ల మైనస్తో ఓడిపోయారు మీరు. ఒక మధుసూదనాచారి అనేట ఆయన హైదరాబాదులో ఉండి 50,000 మైనస్ ఓట్లను మీకు పడేసిండు అని అంటే అసలు టికెట్ ఎవరికి ఇవ్వాలి మరి? అసలు ఇక్కడ ప్రజల ఆదరణ ఉన్న నాయకుడు ఎవరు? అదే ఆయనే పోటీలో ఉంటే ఎంత మెజారిటీతో గెలిచేటోడు. మరి దీన్ని ఎందుకు ఆలోచిస్తలేరు? మేము ఓడిపోయినాం. మీరు 5,000తో పోయినలా, 4,000తో పోయినలా, 3,000తో పోయినలా? మేము కారణం కావడానికి దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే మాజీ స్పీకర్ గారు ఉన్నారో వారు కానీ వారి తనయుడు కానీ చేసేటువంటి చర్యలు భూపాలపల్లి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్ర ప్రభావాన్ని చూపెడతా ఉన్నాయి. ముఖ్యంగా చివరిసారి అంటే ఎలక్షన్లకు ముందు కేటీఆర్ గారు వచ్చి ఒక స్పష్టమైన సంకేతాన్ని మధుసూదనాచారి గారి ఆధ్వర్యంలోనే మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక రకమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చారీ సాబ్ గారిని ఎమ్మెల్సీ ఇచ్చి వారికి ఒకవేళ ముఖ్యమైన హోదాని కల్పిస్తాము, ఒక క్యాబినెట్ హోదాని కల్పిస్తాము, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా పోటీ చేసే అభ్యర్థిగా రమణారెడ్డి సార్ గారిని ఇక్కడ నిలబెడతా ఉన్నామని ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చిన తర్వాత కూడా తల్లి పాలు దాగి రొమ్ము మీద తన్నే విధంగా ఈ యొక్క పార్టీ పదవులు అనుభవిస్తూ ఈ యొక్క పార్టీ ఫౌండర్ అని చెప్పుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పార్టీని చంపే విధంగా ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం మొత్తంలో ఎక్కడికక్కడ కార్యక్రమాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకవేళ ఏదున్నా మేమందరం నికార్సైన పార్టీ కార్యకర్తలం, మేము ఏదన్నా ఉంటే పని చేసుకుపోయే గుణమే తప్ప ఇక్కడ ఉన్న భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరిది కూడా ముఖ్యంగా మా టౌన్ మొత్తం కూడా పార్టీ పిలిపిస్తే పనిచేసేటువంటి కార్యకర్తలమే తప్ప నువ్వు ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని, ఒక చెడు సాంప్రదాయాన్ని భూపాలపల్లి మీద రుద్దడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. జిల్లాలు ఏర్పాటు చేయడం అనేది పూర్తిగా కేసీఆర్ గారు తన సొంత ఏదైతే ఒక రాష్ట్రాన్ని మొత్తం ఒక యూనిట్గా విభజించుకొని ఒక ప్రాతిపదికన జిల్లాలు చేయడం జరిగింది. ఆ రోజు జిల్లాలు ఏర్పాటు చేయడంలో ప్రతి చోట కూడా ఎక్కడెక్కడైతే క్రియాశీలకంగా ఉన్నదో అది క్రెడిట్ అంతా కేసీఆర్ గారికి దక్కుతుంది తప్ప ఇటువంటి అవాకులు చెవాకులు మాట్లాడడం, కార్యకర్తలని అయోమయానికి గురి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్పష్టంగా ఒక అవగాహన ఉన్నది. మీరు ఏ రకంగా భూపాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీని గతంలో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎటువంటి ఏ పద్ధతిలో మీరు పార్టీని హత్య చేసుకుంటా వచ్చిళ్ళు అనేది భూపాలపల్లి ప్రజలందరికీ ఒక అవగాహన ఉన్నది. మీ ఏ రకంగా మీరు దానికి ముందు మీరు చేసినటువంటి గోవా కార్యక్రమం నుండి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న లీడర్లు అందరూ పార్టీ మారేటువంటి కార్యక్రమం ఇక్కడ ఎవ్వరు కూడా గుడ్డివాళ్ళు కాదు. అంతేకాదు ఈవెన్ మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో ఎక్కడ ఏ ఏరియాలో మీరు మనస్ఫూర్తిగా మీరు ఇక్కడ పార్టీకి పనిచేసిననేది మీ ఎక్కడెక్కడైతే మీ వ్యక్తులు ఉన్నారో ఏ ఒక్క వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన దాఖలాలు లేవు. మరి వీళ్ళు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయట్లే కదా. మరి మీరు ఏ రకంగా ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనేది నువ్వు స్పష్టమైన సంకేతాన్ని పంపు. పార్టీ అధినాయకత్వం నుండి స్పష్టమైన సంకేతాన్ని ప్రజలకి లేదు, నువ్వు ఇంకే పార్టీ నుండి నువ్వు పోటీ చేస్తావు అది ఏ పార్టీయో కూడా మాకు ప్రజలకు స్పష్టంగా చెప్పు. వెనకాల ఉండి పొడిచే విధంగా, వెంబడే ఉండి హత్య చేసే విధంగా పార్టీని చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మేము ఇప్పటివరకు అన్ని మనసులో భరించుకుంటూ వస్తున్నాం. మేము ఎప్పుడైతే పార్టీ కొద్దిగా మూమెంట్ వస్తుంది రాగానే నచ్చి చకి అని అట్లా తిరిగిపోతాడు ఒకసారి ఓ రౌండ్, అవసరం లేకుండా ఒక 4 ఇళ్ళకి పోతాడు. మళ్ళా ఈ జనం అంతా ఒక అయోమయాన్ని క్రియేట్ చేస్తాడు. మళ్ళీ కొన్ని రోజులు స్తబ్దుగా ఉంటాడు. మళ్ళా రే పార్టీ కొంచెం ఇక బాగా మూమెంట్ వస్తుంది అనగానే మళ్ళీ ఒక రకమైనటువంటి చెడు సాంప్రదాయాన్ని భూపాలపల్లిలో ఆయన మొదలుపెట్టిండు.
మేము ఇదే అడుగుతా ఉన్నాం, అసలు భూపాలపల్లికి నీకున్న సంబంధం ఏంది? నువ్వు గతంలో ఎక్కడ నిలబడ్డావు శాసనసభ్యునిగా? నువ్వు ఎవరికి భయపడి భూపాలపల్లికి వచ్చినావు ఆ రోజు? ఎందుకంటే మేము ఇవన్నిటి గురించి కూడా ఇక్కడ పుట్టిన భూపాలపల్లి బిడ్డగా మేము ప్రశ్నించదలుచుకున్నా. నేను ఇది మా ఊరు. ఇది గతంలో పరకాల నియోజకవర్గంగా ఉన్నప్పటి నుండి కూడా రమణారెడ్డి సాబ్కి ఈ ఏరియా మీద కానీ వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి సొంతూరు చెల్పూరు కానీ ఈడ మా బంధుగణం ఉన్నది. ఈడ మేము ఇక్కడ మొదటి నుండి ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుండి ఒక స్పష్టమైన ప్రణాళికతో ఈడికి వచ్చినాం. నువ్వు ఏ రకమైన ప్రణాళికతో వచ్చినావు భూపాలపల్లికి? అది చెప్పు ఒకసారి. మీ కుటుంబం ఏ రకమైన ప్రణాళికతో వచ్చింది చెప్పండి. ఆ టికెట్ ఇస్తే నువ్వు కొండామూరికి భయపడి ఈడికి వచ్చి ఇక్కడ దొరికినావు. నువ్వు తెలంగాణ ఉద్యమంలో నువ్వు గెలిచినావు. నాకు అంటే మాకు ఎవరికి కూడా చారీ సాబ్ మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు, మాకు ఎటువంటి కోపం లేదు. ఉన్నదల్లా మీరు పార్టీ ఏం చెప్తే అది చేయడానికే మేమున్నాము. మీరు ఏది ఉన్నా పార్టీ హైకమాండ్లో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మేమందరం పనిచేస్తాం, పనిచేయడానికే ఉన్నాం. నాకు ఇప్పటికీ గుర్తు, నేను అంటే కౌన్సిలర్గా గెలిచినాక నేను వెళ్ళి కలిస్తే, ఇట్లా నాకు వైస్ చైర్మన్ కావాలని కలిస్తే, పార్టీ నిర్ణయమే శిరోధార్యము, నువ్వు పార్టీ ఎట్లా చెప్తే అట్లా వినాలన్నాడు ఆ రోజు 2020లో. అదే పద్ధతిన మేము 2020లో అట్లనే ఉన్నాం. మరి నా వరకు వచ్చేవరకు పార్టీ నిర్ణయమే శిరోధార్యము, నీ వరకు వచ్చేవరకు మీ పిల్లలు కానీ ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడు. నువ్వు మమ్మల్ని కంట్రోల్ చేసినావు కదా ఒక మాటతో. ఎందుకు నువ్వు మీ పిల్లల్ని ఎందుకు ఎట్లా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? మీలో మంచి ఉద్దేశమే ఉంటే ఇది తప్పు, దీనివల్ల పార్టీ డ్యామేజ్ జరుగుతుంది, మనం ఏదైనా ఉంటే హైకమాండ్ దగ్గర తెలుసుకుందామని నువ్వు అక్కడ తెలుసుకో. అవన్నింటినీ పక్కన పెట్టి మేమందరం కూడా భూపాలపల్లి పట్టణ ప్రజలుగా, భూపాలపల్లికి సంబంధించిన వ్యక్తులుగా మేము అంటే ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. ఎందుకు నీకు పదే పదే భూపాలపల్లి మీద ఎందుకు ఇంత ఒక రకమైన ధృతరాష్ట్ర కౌగిలి అని అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ మీద. నువ్వు ఇక్కడ ఓన్లీ భూపాలపల్లిలోనే గెలవలే కదా మీరు ఎమ్మెల్యేగా. మీ నాన్నగారు ఇదే షాయపేటలో కూడా గెలిచింది కదా మీ నాన్నగారు. మరి అక్కడ కూడా మీ ప్రాతినిధ్యం ఉండాలి కదా. ఎందుకు భూపాలపల్లి మీద మీ ప్రాతినిధ్యం? దయచేసి మీరు ఏదున్నా పెద్దలు మౌసాచారి మీద మాకు చెప్పలేనంత గౌరవం ఉన్నది. వారిని కించపరిచే, వారి ద్వారా పార్టీని నష్టపరిచే చర్యలు వద్దని చేతులు ఎత్తి వారికి వేడుకుంటా ఉన్నాం. దయచేసి మీరు ఏదన్నా ఉంటే హైదరాబాద్లో హైకమాండ్ లెవెల్లో తెలుసుకుని తప్ప దయచేసి మీ యొక్క తెలివితేటలు కానీ మీ యొక్క రాజకీయాలు కానీ మా భూపాలపల్లి ప్రజల మీద రుద్దద్దని మనస్ఫూర్తిగా మరొకసారి వేడుకుంటూ, ఇంకొకసారి ఇటువంటి తప్పుడు చర్యలు మీరు చేయొద్దని ఈ సందర్భంగా మౌసాచారి గారికి వాళ్ళ పిల్లలకి మేము వేడుకుంటూ మరొకసారి ధన్యవాదాలు అందరికీ.